హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పర్ల్ కలెక్షన్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? పర్ల్ కలెక్షన్స్లో ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ అండ్ ఎక్సైటింగ్ కలెక్షన్ అయితే ఉంది. వీడియోలోకి వెళ్ళక ముందు ఆర్డర్ నెంబర్, వాట్సాప్ నెంబర్, జీపే నెంబర్, ఫోన్పే నెంబర్ అన్ని కూడా 8465809974 అండి. సో 7 to 10 వర్కింగ్ డేస్ అనేది మైండ్లో పెట్టుకుని ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో 7 to 10 వర్కింగ్ డేస్ అని చెప్తాం, కానీ సమ్ టైమ్స్ బిఫోరే మీకు ఆర్డర్ అనేది డెలివరీ అవుతుంది. మేము డిస్పాచ్ చేసినప్పుడు మీకు పాపప్ మెసేజ్ కూడా వస్తుందండి. సో మేము ఏదైతే డిస్పాచ్ చేస్తామో దానికి పాపప్ మెసేజ్ కూడా వస్తుంది. కావాల్సిన వారు పైన ఉన్నటువంటి నెంబర్కి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. సిఓడి అయితే లేదు. సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. వన్స్ వీడియోలోకి వెళ్ళక ముందుకు నేను ఇది ఒకటి ప్రోడక్ట్ అండి. ఇది క్యూర్సెల్ అనే ప్రోడక్ట్. దీంట్లో 20 ప్యాకెట్స్ అనేది ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా 20 ప్యాకెట్స్ అయితే ఉంటాయండి. ఒక ప్యాకెట్లో, ఈ ప్యాకెట్లో 20 ప్యాకెట్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి ఇది సింగపూర్ ప్రోడక్ట్ అండి. ఇది నేను వాడుతున్నాను. మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే 200 ప్రాబ్లమ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్ అండి. ఇది వచ్చేసి 200 ప్రాబ్లమ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అండి. కిడ్నీస్, థైరాయిడ్, న్యూరో ప్రాబ్లము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈవెన్ పారాలసిస్ ఉన్నా కూడా బెడ్కి అంకితమైన వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ వాడుతున్నారండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. ఈవెన్ నేను డయాబెటిక్ పేషెంట్ కదండి, నేను వాడుతున్నాను. నాకు కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఎవరికన్నా కావాలి అనుకున్నప్పుడు వాట్సాప్ చేయండి. ఈ విధంగా 20 ప్యాకెట్స్ అయితే ఉంటాయి ఒక్క ప్యాకెట్లో. ఓకే, సో ఈ విధంగా 20 ప్యాకెట్స్ ఎర్లీ మార్నింగ్ పరిగడుపున వేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, ఎర్లీ మార్నింగ్ పరిగడుపున వేసుకోవాల్సి. ఇది నాది ప్రోడక్ట్ ప్రమోషన్ అని కాదండి, నేను బెటర్ అయినాను కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను. ఇఫ్ ఎనీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఓకే, ఈ ప్రోడక్ట్ వాడిన వాళ్ళండి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తున్నారు. ఎవరైనా నన్ను అడిగితే మీకు ఆ టెస్టిమోనీస్ అన్ని కూడా నేను పంపిస్తానండి. ఇది ప్రోడక్ట్ ప్రమోషన్ అయితే కాదు అండి, బట్ నేను వాడినాను కాబట్టి అందరూ కూడా యాక్టివ్గా ఉండాలని చెప్పేసి నేను ఇది చూపించడం జరుగుతుంది వీడియోలో. ఓకే, సో ఈమె ప్రోడక్ట్స్ చూపించకుండా దీని గురించి చెప్తుంది అని అనుకోవద్దండి. అందరికీ కూడా క్యూర్ అవుతుంది. క్యూర్ సెల్ ప్రోడక్ట్ అనమాట. సో చాలా మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఎలాంటి క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ఇలాంటి వాళ్ళకైనా ఇది వాడుతున్నారండి. చాలా మంచిగా అవుతుంది. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్, యూ కాంటాక్ట్ మీ అండి. దీని గురించి డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్తాను. ఇది వచ్చేటప్పటికి ఒక మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి. ఇది వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ పాలిష్లో ఇయర్ రింగ్స్ అనమాట. ఇది వచ్చేటప్పటికి ఇయర్ రింగ్స్ అండి. ఇది వచ్చేటప్పటికి మంచి నెక్లెస్ అనమాట, లాంగ్ హారం అనమాట. చాలా చాలా బాగుంటుందండి. ఎవరికన్నా కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇది గివ్ అవే కూడా తీసుకోవచ్చు అండి. సో 50 లైక్స్ 50 కామెంట్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా గివ్ అవే ఇస్తానని చెప్తున్నాను కాబట్టి. సో దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ మైక్రో పాలిష్ లాంగ్ హారం. యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగా ఉంటుందండి, సేమ్ యాజ్ గోల్డ్. ఒకసారి క్లియర్గా చూసేయండి. సేమ్ యాజ్ గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఓకే, యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగా ఉంటుంది. కావాల్సిన వారు ఆర్డర్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. లేదు అంటే 50 లైక్స్ కామెంట్స్ వస్తే మాత్రం ఈ సెట్ అనేది గివ్ అవే అయితే ఇస్తానండి. కంపల్సరీ 50 లైక్స్ కామెంట్స్ రావాలి అండి. ఓకేనా? ఇవి వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ అనమాట అండి. నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. ఇవైతే నేను చెప్పలేనండి, చాలా చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. ఓకే, ఇది లెంత్ వచ్చేటప్పటికి 20 ఇంచెస్ లెంత్ అండి. ఇది యుఎస్ కస్టమర్ చేయించుకున్నారు. ఓకే, సో ఈ విధంగా మిడిల్లో వచ్చేసి గ్రీన్ కలర్ 14 క్యారెట్ గోల్డ్ రెప్లికా ఉందండి. కింద వచ్చేటప్పటికి ఈ విధంగా పర్ల్ అనేది ఇచ్చేసాను 8 mm. ఇవన్నీ కూడా సీజెట్స్ అండి, వైట్ సీజెట్స్ అండ్ స్వరోస్కి పర్ల్స్ 3 mm స్వరోస్కి పర్ల్స్ అనమాట. ఇలా 5 లేయర్డ్గా వచ్చింది అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇది లెంత్ వచ్చేటప్పటికి 20 ఇంచెస్ అండి. ఇది జనరల్ లెంత్ వచ్చేసి 14 to 16 ఇంచెస్ అండి. దీనికి వచ్చేటప్పటికి ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సేమ్ యాజ్ పెండెంట్ ఇయర్ రింగ్స్ అనమాట. కింద పెండెంట్ ఇయర్ రింగ్స్ అండి. మీకు బయట మాత్రం ఇయర్ రింగ్స్కి కానీ ఇక్కడ డ్రాప్కి కానీ కరెక్ట్గా స్వరోస్కీస్ అయితే ఉండవండి. ఓకే, డిఫరెంట్ పర్ల్ అయితే ఉంటుంది. బట్ నేనైతే ఈ విధంగా స్వరోస్కీస్ ఇస్తున్నాను. ఓకే, సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా స్క్రూ బ్యాక్ అయితే వస్తుంది. 14 క్యారెట్ గోల్డ్ రెప్లికా అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంది. జనరల్ సైజ్ వచ్చేసి ఓన్లీ 14 to 16 ఇంచెస్ అండి. ఇది తను ఎక్కువ లెంత్ పెట్టి చేయించుకున్నారండి. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ బట్టి మేము చేయడానికి అయితే చూస్తామన్నమాట. జనరల్ లెంత్ వచ్చేసి ఓన్లీ 14 to 16 ఇంచెస్. కావాల్సిన వారు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇది అందరూ అడుగుతున్నారండి, డిపెండ్స్ అపాన్ ద లెంత్ అండి. మీకు ఎంత లెంత్ కావాలో దాన్ని బట్టి నేను ప్రైజెస్ అయితే చెప్తానని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నానండి. ఓకే, సో ఇవే తను 2 సెట్స్ చేయించుకుందండి. 2 సెట్స్ చేయించుకుంది. అండ్ ఇంకొకటి కూడా నేను పింక్ కలర్తో మిడిల్లో వచ్చేసి పింక్ కలర్ వేసి చేశాను. ఓకే, అది స్వరూప గారి ఆర్డర్ అండి. ఇవి వచ్చేసి యుఎస్ కస్టమర్ గారి ఆర్డర్.
సో పింక్ అయితే తను ఫంక్షన్ ఉంది అని చెప్పేసి నాకు అర్జెంటుగా కావాలి అని అంటే నేను ఆ వీడియో తీయకముందుకే నేను తనకి డిస్పాచ్ చేశానండి. ఓకే, సో అందుకని చెప్పేసి నేను దాన్ని వీడియోలో చూపించలేదు. బట్ దీనికి ఈ విధంగా పింక్ అయితే వస్తుంది, మిడిల్లో పింక్ అయితే వస్తుంది సేమ్, కానీ రాణి పింక్ రెప్లికాది అయితే వస్తుంది అనమాట. ఓకే, 14 క్యారెట్ గోల్డ్ రెప్లికా బ్రోచ్ అయితే వస్తుంది. సో ఇయర్ రింగ్స్ అయితే ఇదేనండి. సో ఇది 20 ఇంచెస్ లెంత్. తను రిటర్న్ గిఫ్ట్స్ కోసం తీసుకుంటుంది, చాలా ఆర్డర్స్ పెట్టింది అని చెప్పేసి లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను. ఓకే, సో ఇది కూడా తనదేనండి ఆర్డర్ వచ్చేసి, ఇది కూడా తనదే ఆర్డర్. ఓకే, ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా కస్టమైజ్ చేయడానికి ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. తన ఆర్డర్స్ ఇంకా దీంట్లో ఆరెంజ్ కావాలనింది, మెరూన్ కావాలనింది. ఓకే, సో ఈ విధంగా దీనికి కూడా అంతేనండి. ఇది వచ్చేటప్పటికి 21 ఇంచెస్. 21 ఇంచెస్. ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ పాలిష్లో, మెహందీ గ్రీన్ కలర్లో వచ్చిన బీట్స్ అనమాట అండి, విత్ స్వరోస్కీస్ సీజెట్స్, కంప్లీట్గా రియల్ సీజెట్స్ అండ్ రియల్ స్వరోస్కీ పర్ల్స్తో చేశాను. ఓకే, సో కాస్ట్ అనేది నేను ఇక్కడ చెప్పట్లేదండి, డిపెండ్స్ అపాన్ ద లెంత్ అని చెప్పాను. జనరల్ సైజ్ కాస్ట్ 14 to 16 ఇంచెస్ వచ్చేసి 2100 అండి, విత్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, సో నేను బయట అయితే 2100 అయితే పెట్టానండి, నేను మాత్రం ఓన్లీ 1900 విత్ ఫ్రీ షిప్పింగ్ పెట్టాను. జనరల్ సైజ్ 14 to 16 ఇంచెస్. ఓకే, సో నెక్ లాగా వస్తుంది, నెక్లెస్ లాగా వస్తుంది. జనరల్ సైజ్ అయితే అది. లేదు అండి మాకు ఇంకా సైజ్ పెంచండి అని అనుకుంటే దాన్ని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. ఓకే, 14 to 16 ఇంచెస్ ప్రైస్ వచ్చేసి 1900 అండి, బయట చూడండి 2100. సో సేమ్ ఇదే విధంగా పెండెంట్తో పాటు సేమ్ ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే ఆ ప్రైస్ అండి. ఇయర్ రింగ్స్ వద్దు అని చాలా మంది ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోరు. సో మాకు ఇయర్ రింగ్స్ వద్దు అని అంటే మాత్రం ఓన్లీ ఈ విధంగా ప్యాటర్న్ చేసిస్తాను. ఓకే, సో మీకు ఏ కలర్ కావాలో చెప్తే దాన్ని బట్టి నేను కస్టమైజ్ చేస్తానండి. ఇందులో డిఫరెంట్గా అన్ని కలర్స్ కూడా కావాలని ఒక యూఎస్ కస్టమర్ అయితే అన్నారండి. తను రిటర్న్ గిఫ్ట్స్ కోసము వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ కూడా డిఫరెంట్ కలర్స్తో చేయించుకున్నారు. ఓకే, మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి జనరల్ సైజ్ కాస్ట్ అండి, జనరల్ సైజ్ కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, సేమ్ ఈ విధంగా కావాలి, జనరల్గా మాకు 14 to 16 కావాలి అనుకుంటే 1900 విత్ ఫ్రీ షిప్పింగ్. మీరు బయట చూడండి 2100 అలా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ అనేది చాలా ట్రెండ్ అవుతున్న ప్యాటర్న్ అనమాట అండి, మీకు అందరికీ కూడా తెలుసు. ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్యాటర్న్సే చాలా మంది కోరుకుంటున్నారు, అడుగుతున్నారండి. ఈ విధంగా సైడ్ బ్రోచర్స్ అయితే వచ్చాయండి. ఇలా లెఫ్ట్ సైడ్ అయితే 8 బ్రోచర్స్ అయితే వస్తాయి. ఇవి వచ్చేసి పోల్కి ఫ్లవర్స్ అనమాట, పోల్కి ఫ్లవర్స్ అండి. ఇది వచ్చేసి రియల్ సీజెట్స్ అండ్ రియల్ స్వరోస్కీస్ అండి. ఈ స్వరోస్కీస్ వచ్చేసి 2.5 స్వరోస్కీస్ అయితే యూస్ చేశాము. ఓకే, 2.5 స్వరోస్కీస్ అయితే యూస్ చేసాము. బిగ్ స్వరోస్కీస్ అయితే యూస్ చేయలేదు, 3mm కాదండి, ఓన్లీ 2.5. ఈ విధంగా స్టెప్ లాగా వస్తుంది విత్ 5 లేయర్స్ అనమాట. ఓకే, సో ఈ విధంగా స్టెప్ లాగా వస్తుందండి విత్ 5 లేయర్స్. మీరు బయట చూడొచ్చండి, ఓన్లీ 20 ఇంచెస్ కాస్ట్ వచ్చేసి 4000 అబవ్ ఉంది. మీరు బయట చూడొచ్చండి. ఇది మనము ఇంత కాస్ట్, ఇంత రియల్ స్వరోస్కీస్, రియల్ సీజర్ బీట్స్లో మాకు వద్దు, మాకు ఆనిక్స్లో చేసి ఇవ్వండి అంటే చేసిస్తానండి. మాకు ఆనిక్స్ కూడా వద్దు, మాకు ఓన్లీ హైడ్రో బీట్స్లో 4mm హైడ్రో బీట్స్లో చేసి ఇవ్వండి అన్నా కూడా నేను చేసిస్తాను అనమాట. ఇది కూడా ఒక యూఎస్ కస్టమర్ ఆర్డర్ అండి. ఇది లెంత్ వచ్చేటప్పటికి 24 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. ఓకే, తను లాంగ్గా కావాలి అనుకుంది కాబట్టి ఈ విధంగా వేశానండి. సో ఈ హుక్ మాత్రము ఓన్లీ 3 ఇంచ్ హుక్ అయితే వేశాను ఇక్కడ, ఓన్లీ 3 ఇంచ్ హుక్ అయితే వేసానండి. దీనికి థ్రెడ్ వద్దు అనింది తను. సో మీకు జనరల్గా అయితే థ్రెడ్ అయితే వేసిస్తాను, లేదు మాకు చైన్ కావాలి అంటే చైన్కి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే అవుతాయి. ఓకే, ఈ విధంగా స్టెప్ మోడల్లో వస్తుంది. ఓకే, సో యాక్చువల్గా నేను ఇవన్నీ వేసుకొని చూపించాలని ఉండేనండి, బట్ నాకు టైం లేదు. నేను రెడీ అయ్యి ఇవన్నీ కూడా చేయడానికి నా దగ్గర టైం లేదు కాబట్టి సో ఈ విధంగా చూపించడం జరుగుతుందండి. ఈ విధంగా స్వరోస్కీస్ అండ్ రియల్ సీజెట్స్ విత్ పర్పుల్ కలర్ అండి, మంచిగా ట్రెండింగ్లో ఉన్నటువంటి కలర్ అనమాట, ట్రెండింగ్లో ఉన్నటువంటి బీట్స్ చైన్. ఓకే, సో ఇది లెంత్ని బట్టి ప్రైస్ ఉంటుందండి. ఓన్లీ 20 ఇంచెస్ అయితే బయట కాస్ట్ చూసినట్టయితే 4000 అబోవ్ ఉందండి, బట్ మన దగ్గర వచ్చేసి ఓకే, సో రియల్ స్వరోస్కీస్ రియల్ ఈ విధంగా కావాలి అనుకుంటే ఓన్లీ 2999 విత్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి. ఓకే, షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. షిప్పింగ్ ఛార్జెస్ తెలుసు కదండి మీకు, ఏపీ తెలంగాణ 80 రూపీస్, అదర్ స్టేట్స్ 100 రూపీస్ అండి. బట్ వేరే వాళ్ళు అయితే షిప్పింగ్ ఛార్జెస్ 100 రూపీస్ తీసుకుంటున్నారు, మీకు అందరికీ కూడా తెలుసు. ఓకే, ఓన్లీ 20 ఇంచెస్ కాస్ట్ బయట వచ్చేసి 3000 4000 అలా ఉంది, బట్ నేను ఇస్తున్న కాస్ట్ వచ్చేసి 2999 ప్లస్ 2999 ప్లస్ అనమాట. ప్లస్ అంటే షిప్పింగ్ ఎక్స్ట్రా. ఇది ఈ విధంగా చూయించేదైతే కాదు అండి, నాకు తెలిసి వేసుకొని మీకు డిస్ప్లే చేస్తేనే చాలా బాగుంటుంది. ఇది వేసుకొని చూస్తేనే బాగుంటుందండి. 7 లైన్స్ అనమాట, టోటల్గా 7 లైన్స్ అండి. ఓకే, సో ఈ విధంగా చూసేయండి, టోటల్గా 7 లైన్స్ విత్ 2.5 స్వరోస్కీస్ అండ్ ఇవి వచ్చేసి సీజర్ బీట్స్ అండి. బ్లాక్లో చాలా ట్రెండింగ్ కలర్స్ అండి. ఇప్పుడు ట్రెండింగ్ అంటే ట్రెండింగ్లో ఉన్నటువంటి
బ్యూటిఫుల్ లెగ్ సెట్ అండి. ఇది లాంగ్ హారం. ఇది కూడా ఒక యూఎస్ కస్టమర్ తను కోరుకొని చేయించుకుందండి. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. ఇలాంటి ఆర్డర్స్ నాకు ఇప్పుడు మినిమం ఒక 10 ఆర్డర్స్ అయితే వచ్చాయండి. ఓకే, ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే నాకు స్టాక్ నేను తెప్పించింది ఇమీడియట్ గా అయిపోతుంది కాబట్టి నేను ప్రీ బుకింగ్స్ చేస్తే నాకు ఎంత అవసరమో అంతే స్టాక్ తెప్పించుకొని నేను చేయగలుగుతానండి. ఓకే, సో దేనికైనా ప్రీ బుకింగ్ ఆర్డర్స్ తీసుకుంటానండి. ఎందుకంటే స్టాక్ అనేది నేను మినిమం గా ఎవరైతే ఆర్డర్స్ పెడతారో వాళ్ళ స్టాక్ మాత్రమే తెప్పిస్తానండి. ఓకే, ఆన్లైన్లో వాళ్ళ స్టాక్ మాత్రమే తెప్పించి వాళ్ళకి మాత్రమే నేను కస్టమైజ్ చేస్తాను. ఎందుకంటే ఇంతకుముందుకు లాగా నేను ఎక్కువ రా మెటీరియల్ పెట్టుకొని నేను చేయలేనండి. ఇది నాకు సీజర్స్లో వద్దు అండి, సొరస్కీస్ వద్దు అనుకుంటే నార్మల్ పర్ల్స్ అండ్ నార్మల్ షుగర్ బీడ్ ప్లస్ హైడ్రో బీడ్స్తో చేయొచ్చు, లేదు అని అంటే ఆనెక్స్ బీడ్స్తో చేయొచ్చు. ఓకే, సో ఆ విధంగా చేసుకోవచ్చు అండి. ఇది 7 లైన్స్ అనమాట. ఈచ్ సైడ్ వచ్చేసి 7 లైన్స్. తనైతే చైన్ కావాలని ఉందండి, థ్రెడ్ వద్దు అనింది. మీకు కూడా చైన్ కావాలంటే ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుందండి. నాకు దీనికి వచ్చేటప్పటికి లెంత్ 24 ఇంచెస్ లాంగ్లో ఉంటుంది. ఈ విధంగా లాంగ్లో ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా స్టెప్ వైజ్గా వస్తుంది అనమాట, వేసుకుంటే తెలుస్తుంది. ఓకే, దీని కాస్ట్ వచ్చేటప్పటికి నాకు చాలా పడిందండి. ఓకే, ఇది వచ్చేటప్పటికి 24 ఇంచెస్ లెంత్ అండి. ఇది యూఎస్ కస్టమర్ అని చెప్పాను ఇంతకుముందుకే. ఇది బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి చైన్ అనమాట అండి. చాలా మందికి ఈ విధంగా 7 లైన్స్లో నాకు బ్లాక్ బీడ్స్ చేసి ఇవ్వండి అని అడుగుతున్నారు. ఓకే, సో ఈ విధంగా ఉంటుందండి. దీనికైతే నాకు వచ్చేసి మినిమం 6 లైన్స్ అలా పట్టిందండి. సరోస్ పీస్ అండ్ ఇది 24 ఇంచెస్ కాబట్టి 20 ఇంచెస్లో కావాలి అనుకుంటే ఎంత లైన్స్ పడతాయో నాకు ఐడియా లేదు. బట్ మీకైతే 20 ఇంచెస్ కావాలంటే చేసిస్తాను. డిపెండ్స్ అపాన్ ద లెంత్ అనమాట. ప్రైస్ అనేది వచ్చేసి ఈ విధంగా సీజర్స్ అండ్ స్వరోస్కీస్ కావాలి అనుకుంటే, లేదు మాకు మొత్తం సీజర్స్తోని బ్లాక్ సీజర్స్ అండ్ వైట్ సీజర్స్తో కావాలన్నా కూడా చేసిస్తాను. ఏదైనా కాంబినేషన్ మీ ఇష్టం అండి. హైడ్రో బీట్స్ అయినా పర్లేదు, ఏ బీట్స్ అయినా పర్లేదు. మాకు ఈ ప్యాటర్న్లో ఆనెక్స్ బీట్స్ ఇదైతే నాకు మినిమంగా 3000 అబోవ్ అయితే పడిందండి. దీనికైతే 3000 అబోవ్ అయితే ఛార్జ్ అయితే అయింది. ఓకే, సో మీకు ఎంత లెంత్లో కావాలో చెప్తే దాన్ని బట్టి నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తానండి. ఓకే, ఇది వచ్చేటప్పటికి రెడీమేడ్ తీగ కట్టు తీగతో చేసింది అనమాట అండి. విత్ బ్యూటిఫుల్ పింక్ బీడ్స్ అనమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు అండి. స్టెప్ వైజ్గా చేసుకోవచ్చు ఇలా. ఓకే, 3 లైన్స్ అంటే దీని మీద కనిపించట్లేదు. ఓకే, ఇలా 3 లైన్స్ ఆర్ 2 లైన్స్ కావాలంటే చేసుకోవచ్చు. పైనుంచి మాత్రం స్వరోస్కీస్ కానీ ఇంకేదైనా బీట్స్ కానీ, లేదు అంటే ఈ విధంగా 2 సైడ్ పెండెంట్స్ కానీ పెట్టుకొని బ్యాక్ చైన్ ఇచ్చుకోవచ్చు. ఆ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి చైన్ వచ్చేటప్పటికి మీటర్ వైజ్గా ఉంటుందండి. ఈ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది. ఒకవేళ ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చౌకర్ ప్యాటర్న్లో చేద్దామని అనుకుంటున్నానండి. సో 4 లైన్స్ ఇలా పెట్టి చౌకర్ ప్యాటర్న్లో చేద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా ఆ విధంగా చేసుకోవచ్చు అండి ఒకవేళ కావాలనుకుంటే. సో సేమ్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి మోజనైట్ ఇది అనమాట అండి. పెండెంట్ వచ్చేసి ఇది ఒకటి మాత్రమే ఉంది. దీనికైతే ఈ విధంగా హోల్స్ అయితే వచ్చాయి. సో ఈ విధంగా పెట్టుకొని చౌకర్ లాగా చేసుకోవచ్చు. లేదు చౌకర్ వద్దండి, సైడ్ పెండెంట్ లాగా పెట్టుకొని ఇలా రైట్ రౌండ్గా ఒక సైడ్కి మాత్రమే ఇది వచ్చేలాగా పెట్టుకోవచ్చు. లేదు చౌకర్ వద్దు అండి, మాకు ఇలా కిందకి నెక్ లాగా ఇలా ఉండాలి అనుకుంటే కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఇలా ఉండాలి అన్నా పెట్టుకోవచ్చు, ఇలా ఉండాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా వేలాడేటట్టు మరీ చౌకర్ లాగా కాకుండా కిందికి ఇలా నెక్కి కొంచెం కిందికి 18 ఇంచెస్ అలా వచ్చేటట్టు పెట్టుకొని, సో ఇక్కడ నుంచి పైకి చైన్స్ వెళ్ళేలాగా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి ఈచ్ లైన్ వచ్చేసి మీటర్ కాస్ట్ వచ్చేసి 350 ప్లస్ అండి. మీటర్ కాస్ట్ వచ్చేసి 350 ప్లస్. కావాల్సిన వారు తీసుకోవచ్చు. ఓకే, 350 ప్లస్ అనమాట. అయితే బాగుంది చూడండి, సేమ్ గోల్డ్ లాగానే ఉంది. ఇవి వచ్చేటప్పటికి ఆనెక్స్ బీట్స్ అండి. 99 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనమాట. ఈచ్ లైన్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ఆనెక్స్ బీట్స్. మీకు ఒక మంచి డిజైన్ అయితే చెప్తాను. కాస్ట్ వచ్చేటప్పటికి 99 ప్లస్ షిప్పింగ్ అండి. 99 ప్లస్ షిప్పింగ్. ఈచ్ లైన్ కాస్ట్ అండి. ఒకటి లైన్ కాస్ట్ ఈ విధంగా ఒకటి లైన్ కాస్ట్ 99 ప్లస్. ఇది వచ్చేటప్పటికి గోల్డ్ పాలిష్లో సేమ్ యాజ్ గోల్డ్ లాగానే ఉన్నటువంటి పెండెంట్ అండి. సో పీకాక్ అయితే వచ్చింది, పర్పుల్ కలర్ అనమాట. ఇవి వచ్చేసి కింద సీజెట్స్ అండి. ఇవి నార్మల్ బీట్స్ కాదు, కింద వచ్చేటప్పటికి సీజెట్స్ బీట్స్తో ఈ విధంగా కస్టమైజ్ చేసి ఉంది ఆల్రెడీ. ఓకే, సో బ్యాక్ అయితే ఈ విధంగా డీ హుక్ అయితే వచ్చేస్తుంది. మీకు కావాలనుకున్నప్పుడు తీసుకోవచ్చు. లేదు అండి మాకు ఇది ఒకటే కావాలి మాకు, ఇందులో ఒక 2 లైన్స్ ఆర్ 3 లైన్స్ పడతాయండి ఇవి వచ్చేసి. ఓకే, సో ఇది లెంత్ వచ్చేటప్పటికి 14 ఇంచెస్ ఉంటుంది, మీకు తెలుసు. ఇది ఈ విధంగా పెట్టుకుంటాము మాకు ఈ విధంగా కావాలి అనుకున్నప్పుడు ఓన్లీ 2 లైన్స్కి మాత్రమే దీనికి ఉంటుంది. ఓన్లీ 2 లైన్స్కి మాత్రమే ఉంటుంది హోల్. సో దీన్ని కస్టమైజ్ చేసుకోవడానికి లేదు అండి. బట్ ఎక్కడైనా చిన్న లోపల చిన్న బీడ్స్తోని కస్టమైజ్ చేసి కనిపించకుండా చేసుకోవాలంటే చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఇది ఎవరికన్నా కావాలనుకుంటే ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఓన్లీ 550 ప్లస్ అనమాట. ఓన్లీ 550 ప్లస్ అండి. ఓకే,
ఇవి వచ్చేటప్పటికి 1 పీస్ 80 రూపీస్ అండి. 1 పీస్ 80 రూపీస్. ఈ విధంగా 5 హోల్స్ అయితే వస్తాయి. స్పిన్నర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే హైడ్రో బీట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఆనిక్స్ బీట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో ఇవి నేనైతే ఈ విధంగా డిజైన్ చేస్తున్నానండి. ఓకే, సో ఇటు 3 అటు 3 6 వస్తాయండి. ఒక ప్యాకెట్లో 6 వస్తాయి. ఇటు 3 అటు 3 పెట్టి చేసుకోవచ్చు అనమాట. లేదు మాకు 3 లైన్స్ వద్దు 5 లైన్స్లో కావాలనుకుంటే ఆల్టర్నేట్ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఆల్టర్నేట్గా సెట్ చేసుకోవచ్చు. 3 లైన్స్ కాదు మాకు 5 లైన్స్లో కావాలి అనుకుంటే ఇలా. నాకైతే ఈ థాట్ వచ్చిందండి, ఇది బాగుంటుంది. లేదు మాకు సెల్ఫ్ కలర్ వద్దు కాంట్రాస్ట్లో కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా కస్టమైజ్ చేసి ఇస్తామండి. కావాలనుకుంటే మీరు అంతా టోటల్గా ఎస్టిమేట్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా కస్టమైజ్ చేసి ఇస్తాము. లేదు మాకు 3 లైన్స్ వద్దు 5 లైన్స్లో కావాలన్నా కూడా చేసి ఇస్తామండి. బట్ దీనికైతే ఆప్షన్ అయితే లేదు అండి ఇట్లా పెట్టుకోవడానికి. బట్ నేను ట్రై చేశానండి. ఇక్కడ హోల్స్ అయితే ఉన్నాయి కదా, సో చిన్న హోల్స్ అయితే ఉన్నాయి కదా, దాంట్లో పెట్టి ఒక చిన్న పర్ల్ పెట్టి దీంట్లో నుంచి తీసి చేయాలని నేను అనుకుంటున్నాను. మరి అది ఎంతవరకు అవుతుందో తెలీదు. బట్ ఇదైతే నాకు బాగా నచ్చిందండి. ఇది కాకుండా వేరే ఏదైనా నేను బీట్స్ అదండి పెండెంట్ చూపించాను కదండి, ఆ పెండెంట్లో నుంచి కూడా చూసుకోవచ్చు. వేరే పెండెంట్ కూడా ఉంది కదా. ఓన్లీ పెండెంట్ కావాలి మాకు సీజెట్స్లో వేసి ఇవ్వండి, ఇది కూడా సీజెట్స్ ఉంది మాకు సీజెట్స్లో వేసి ఇవ్వండి అన్నా కూడా వేసిస్తాను. ఓకే, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గోల్డ్ రెప్లికా అండి. పీకాక్స్ వచ్చి కూర్చున్నాయి, చాలా బాగుంది. మిడిల్లో వచ్చేసి సీజెడ్ అనమాట. బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇది వచ్చేటప్పటికి క్రిస్టల్ బీడ్స్ అండి. విత్ క్రిస్టల్ బీడ్స్ బ్యాక్ సైడ్ అయితే చైన్ ఈ విధంగా వస్తుంది. ఓకే, బ్యాక్ సైడ్ చైన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇది క్రిస్టల్ బీడ్స్ అనమాట. ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చండి. ఓకే, సో లెంత్ వచ్చేటప్పటికి ఓన్లీ 20 ఇంచెస్ మేబీ 20 ఇంచెస్ అలా ఉంటుంది. ఓకే, పింక్ కలర్ క్రిస్టల్ బీడ్ అనమాట ఇది. ఓకే, ఇది క్రిస్టల్లో వచ్చినటువంటి సీజెడ్ అయితే కాదండి. ఓకే, సో అది వేరేది, ఇది వేరేది అనమాట. సో బట్ లుక్ అయితే సేమ్ ఉంటుంది. అది వేరే అనమాట, ఇది వేరే అనమాట. ఓకే, ఇది కావాల్సిన వారు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అట్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఓకే, చేసుకోవచ్చు అండి. ఓన్లీ 170 అండి, ఓన్లీ 170 ప్లస్ అనమాట. ఓకే, లెంత్ వచ్చేటప్పటికి 20 ఇంచెస్ అబోనే ఉంటుంది. బట్ చాలా బాగుంటుందండి, సేమ్ యాజ్ గోల్డ్ అనమాట. మంచి కట్టుతీగతో మంచి క్వాలిటీ బీడ్స్ అండి. ఇవి వచ్చేసి క్వాలిటీ బీడ్స్. సో ఈ విధంగా షైన్ అవుతుంది. ఓన్లీ 170. బయట చూసినట్టయితే 350 అలా సేల్ చేస్తున్నారండి. ఓకే, ఓన్లీ 170 ప్లస్. ఇది వచ్చేటప్పటికి ఛాంపియన్ కలర్ అంటారు, ఆర్ గోల్డ్ కలర్ అండి. ఓకే, సో ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఉందండి. ఓన్లీ 10 పీసెస్ మాత్రమే ఉన్నాయి. కావాల్సిన వారు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సేమ్ ఇందాక చూపించిన దాని లాంటిది అండి, ఛాంపియన్ కలర్ సేమ్ అంతేనండి. 170 ప్లస్. కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. 170 ప్లస్ అండి. ఓకే, ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఈ బ్లాక్ బీట్స్ కూడా అండి, ఒక యూఎస్ కస్టమర్ అయితే ఆర్డర్ని ప్లేస్ చేసుకుంది. తనకు 12 ఇంచెస్ చాలు అనింది, కానీ 12 ఇంచెస్ కంటే తనకు ఎక్కువనే పడుతుంది. ఐడియా లేకుండా తను 12 ఇంచెస్ అని చెప్పింది. బట్ నేనైతే 18 ఇంచెస్లో మేక్ చేశానండి. ఇవి వచ్చేసి బ్లాక్ డైమండ్స్ అనమాట. ఓకే, సో ఈ విధంగా స్టెప్ వైజ్గా కావాలి అనేది, ఇలా స్టెప్ వైజ్గా కావాలి అనేది చూపిస్తాను. ఇది ఇంకా ఫినిషింగ్ అవ్వలేదండి. ఈ విధంగా స్టెప్ మోడల్లో కావాలి అని చెప్తాను. ఒకవేళ ఇది ఎంత అవుతుంది అని నాకు పర్సనల్గా చెప్తే దాన్ని బట్టి చెప్తానండి. సో ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి. ఇవి వచ్చేటప్పటికి ఈ విధంగా పైప్స్ లాగా వస్తున్నాయండి. బట్ పైప్స్ కాదు, డ్రమ్ షేప్లో ఉన్నాయి. ఓకే, డ్రమ్ షేప్లో ఉన్నటువంటి బీట్స్ అనమాట. మైక్రో ప్లేటెడ్లో వచ్చినటువంటి బీట్స్ అవి. ఓకే, సో ఈ విధంగా 3 లైన్స్లో బ్లాక్ డైమండ్స్ పెట్టి ఈ విధంగా స్టెప్ వైజ్గా వచ్చేలాగా పెట్టమని చెప్పింది తను. ఓకే, ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది కూడా ఒక యూఎస్ కస్టమర్ ఆర్డర్ అనమాట. ఓకే, సో చాలా మేకింగ్స్ అయితే అవుతాయండి. నన్ను ఎవ్రీ ఇయర్ తను వచ్చి నా దగ్గర చాలా మేకింగ్స్ చేయించుకుంటారు తను. ఓకే, సో ఎవ్రీ ఇయర్ వస్తుంది, ఎవ్రీ ఇయర్ మేకింగ్స్ తనకి అవుతాయి. నేను ప్రతిసారి చెప్తుంటాను. ఓకే, తను మాత్రం రెగ్యులర్గా నా దగ్గర తీసుకెళ్తుందండి. యూఎస్ కస్టమర్ అనమాట. ఓకే, తను ఇండియాకి వచ్చినప్పుడు తీసుకెళ్తుంది, లేదు అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళ రిలేషన్ ఉన్నారు, వాళ్ళతో తెప్పించుకుంటుంది తను. ఓకే, సో మన ప్రోడక్ట్స్ ఎవ్రీ ఇయర్ అనేది తనకైతే అందుతాయండి. సో ఆ విధంగా ఎవరైనా బయట ఉన్న వాళ్ళు చూసినట్టయితే వాళ్ళకి కూడా కావాలంటే నేను షిప్పింగ్ అయితే నేను ట్రై చేస్తున్నానండి. చాలా మంది ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా మాకు పెట్టండి అని అడుగుతున్నారు. ఓకే, సో వాళ్ళకు కూడా నేను పార్సల్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, లేదు అండి మీ వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, వాళ్ళకి పోస్ట్ చేయండి అన్నా కూడా నేను చేస్తాను. ఇవి వచ్చేటప్పటికి సీజెట్స్ అండి. ఇవి ఈచ్ లైన్ వచ్చేసి 250 రూపీస్ అనమాట. ఇందులో వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలన్నా కూడా
ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. ప్రజెంట్గా అవైలబుల్ ఉన్న సీజర్స్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ ఇది కొంచెం డార్క్ ఆరెంజ్ అండి. ఇది కొంచెం డార్క్ ఆరెంజ్. ఇది వచ్చేటప్పటికి పైనాపిల్ కలర్ ఆర్ ఎల్లో లెమన్ కలర్. ఓకే, సో పైనాపిల్ ఆర్ ఎల్లో లెమన్ కలర్ అండి. ఈచ్ లైన్ వచ్చేటప్పటికి ఓన్లీ 250 షిప్పింగ్ ఎక్స్ట్రా. ఇది వచ్చేటప్పటికి జడావ్ కుందన్ అండ్ రెప్లికా అండి. ఇది జడావ్ కుందన్ రెప్లికా, నాట్ జడావ్ కుందన్ యాజ్ ఇట్ ఈస్ జడావ్ కుందన్ కాదు. ఇది జడావ్ కుందన్ రెప్లికా అనమాట. ఈ విధంగా లోటస్ బడ్ లాగా వచ్చి ఈ విధంగా కింద లీఫ్ ప్యాటర్న్ లో వచ్చిందండి. ఇది షార్ట్ నెక్లెస్ అండి, నెక్లెస్ అనమాట. ఎవరైనా చౌకర్ లాగా పెట్టుకోవాలన్నా నెక్లెస్ లాగా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఓకే, దీనికి వచ్చేటప్పటికి ఈ విధమైన ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయండి. సో దీనికి బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ విధంగా ఉంది. ఓకే, ఈ విధంగా ఉంది బ్యాక్ సైడ్ అయితే. ఇది జడావ్ కుందన్ రెప్లికా అండి. ఒకవేళ మనకి ఎవరికన్నా కావాలి ఇది మరీ సింపుల్ గా ఉంది అనుకుంటే ఇక్కడ ఒక డ్రాప్ అనేది వేసుకోవచ్చు, పర్ల్ అనేది వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ అంతా కూడా గుట్టపుస్సులతోని మనం చిన్నగా అరేంజ్ చేసుకోవచ్చు అండి. బాగుంటుంది. కింద ఏదైనా హ్యాంగింగ్స్ లాగా వేసుకొని గుట్టపుస్సుల లాగా వేసుకుంటే చాలా రియల్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి క్లియర్ గా చూసేయండి ఎంత బాగుందో. ఓకే, సో సేమ్ యాజ్ గోల్డ్ రెప్లికా అండి, చాలా బాగుంటుంది. ఓకే, గోల్డ్ ఉన్నట్టే ఉంటుందండి. చాలా చాలా నీట్ ఫినిషింగ్, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్గా క్లోజ్డ్ ఉంది. దీనికి కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. బ్యాక్ సైడ్ అయితే రోప్ వస్తుంది. ఒకవేళ చైన్ కావాలి అనుకుంటే మాత్రం ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవైతే చాలా టైం పడతాయండి ఆర్డర్ పెట్టినప్పుడు. ఎవరైనా ప్రీ బుకింగ్స్ చేసుకుంటే చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది డెలివరీ కావడానికి టైం అయితే చాలా పడుతుంది. సో మినిమం 10 days అయితే పడుతుందండి. ముందే చెప్తున్నాను, మినిమం 10 days అయితే పడుతుంది. బ్యాక్ కావాల్సిన వారు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఒకవేళ చైన్ కావాలి అనుకుంటే మాత్రం ఎక్స్ట్రా పేమెంట్ అవుతుంది. ఓకే, ఓన్లీ 690 విత్ ఫ్రీ షిప్పింగ్. ఓన్లీ 690 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. సో మీరు ఏదైనా గ్రాండ్గా దీన్ని ఇంకా అరేంజ్ చేసుకుంటే గుట్టపుస్సులతో కానీ ఇంకేదైనా డార్క్ మొనాలిసా బీడ్స్ పెట్టి గుట్టపుస్సులు వేసుకొని దీని చుట్టూరుగా పెట్టుకుంటే ఇంకా గ్రాండ్ రియల్ లుక్ అయితే ఉంటుంది. ఓకే, సో 690 విత్ ఫ్రీ షిప్పింగ్. కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ట్రెండింగ్ లోటస్ అండి, బాగా ట్రెండ్ అవుతున్న నెక్లెస్ అనమాట. సో ఈ విధంగా నెక్లెస్ అయితే వస్తుంది లోటస్ ప్యాటర్న్ లో. 1 2 3 4 5 అయితే వస్తాయి. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటాయండి. సేమ్ యాజ్ గోల్డ్ అనమాట. సేమ్ గోల్డ్ లో ఉన్నటువంటి నెక్లెస్ అండి. ఇది వచ్చేటప్పటికి యాంటిక్ పాలిష్ లో వస్తుంది, బట్ దీనికైతే గోల్డ్ పాలిష్ ఉంటుంది అనమాట. సో ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉన్నాయి. ఇది బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇది కూడా అంతేనండి, సేమ్ యాజ్ జడావ్ కుందన్ రెప్లికా లాగా ఉంటుంది. ఓకే, జడావ్ కుందన్ రెప్లికా లాగా ఉంటుంది. ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలి. వెరీ కాస్ట్ అనమాట. ఓకే, సో దీని కాస్ట్ వచ్చేటప్పుడు దీనికి బ్యాక్ థ్రెడ్డే వస్తుందండి. ఒకవేళ చైన్ కావాలంటే మాత్రం ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి. దీనికి బ్యాక్ థ్రెడ్డే వస్తుంది ఓన్లీ. సో ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఇది 460 విత్ ఫ్రీ షిప్పింగ్. 460. ఓకే, సో సేమ్ యాజ్ గోల్డ్ అనమాట. చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి. మీకు ఇవన్నీ కూడా నేను వేసుకొని చూపించాలంటే పిక్చర్ అయితే పెడతాను, ఒకసారి చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది వచ్చేసి గివ్ అవే అనమాట. ఎవరికైనా కావాలి అన్నా కూడా గోల్డ్ పాలిష్లో ఉన్నటువంటి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి, 1 గ్రామ్ గోల్డ్లో ఉన్నటువంటి రియల్ గోల్డ్ లుక్లో ఉన్న నెక్లెస్ అనమాట. లాంగ్ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ అండి. ఓకే, సో 50 లైక్స్ అండ్ కామెంట్స్ వస్తే మాత్రం ఇదైతే గివ్ అవే అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.